ఘంటాకరుడి పేరు విన్నారా? ఒక వ్యక్తి ఉండేవాడు. అతడు శివుని ఆరాధించేవాడు, కానీ ఇతర దేవతలను ద్వేషించేవాడు. ఒకరోజు శివుడు ప్రత్యక్షమై అన్నాడు, ఇతర దేవతలను నువ్వు ద్వేషించే పర్యంతము నేను నీకు ఎన్నటికీ ప్రసన్నను కాను అని. కానీ అతడు ఆ మాటలను పరిచయం పెట్టాడే తప్ప ఇదే రకంగా లేదు. కొంతకాలం తర్వాత శివుడు హరిహర రూపంలో సగం శివుడుగా సగం విష్ణు రూపంలో ప్రత్యక్షం కాగా అతడు పూజాధికాలన్నీ శివుని వైపు మాత్రమే చేసి విష్ణువు వైపు పట్టించుకోకపోగా శివునికి పట్టిన కర్పూర హారతి ఇచ్చే క్రమంలో కర్పూర హారతి పరిమళం పీల్చకుండా విష్ణువు ముక్కును మూసిపట్టి ఉంచడంతో శివుడు అసహనంతో నీ దురభిమానం నిర్మూలనం కాని విధంగా ఉంది, సకల దేవతలు ఒక్కటే అన్న సందేశం అందుకోక మూర్ఖంగా ఉన్నందుకు నీ దురభిమానానికి వేదన అనుభవించక తప్పదని అదృశ్యమైంది. ఆ తర్వాత అతడు ఓ గ్రామంలో విశ్రమించే దశలో ఎంతగా అతని విష్ణు ద్వేషాన్ని గుర్తించిన ఊరి పిల్లలు అతని చెవి దగ్గర చేరి మరీ విష్ణునామాన్ని అరుస్తూ చేసే వేధింపులు భరించలేక రెండు చెవులకు రెండు పెద్ద గంటలు తగిలించుకుని విష్ణునామాన్ని విన్నప్పుడల్లా గంట మోగించుకుంటూ నరకయాతన అనుభవించాట. అది ఘంటాకరుడి కథ. సర్వదేవత నింద ద్వేషంతో నిండిన వారి చెవులు ఘంటానాదంతో ప్రతిధ్వనించవలసిందే. ఘంటానాదం అంటేనే ఏ నాదం, ఇది ఓంకారనాదం. ఘంటానాదం లేదా ఓంకారనాదం విన్న తరువాత దేవుడు ఒక్కడే అన్న స్పృహ రాని వారికి నరకం తప్పదు.